మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను గ్రామాల ప్రజలు, పాఠశాలల ఉపాధ్యాయులు అంగరంగ వైభవంగా నిర్వహించారని దౌలతాబాద్ మండల వనరుల కేంద్రం అధికారి గజ్జల కనకరాజు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో ఆదివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకట లక్ష్మమ్మ, తహసీల్దార్ కార్యాలయం ఎదుట చంద్రశేఖరరావు, ఎంఈఓ కార్యాలయం ఎదుట గజ్జల కనకరాజ్, ఐకేపీ సర్ఫ్ కార్యాలయం ఎదుట ఏపీఎం యాదగిరి, ప్రెస్ క్లబ్ ఆవరణలో అధ్యక్షులు లింగాల రాజిరెడ్డి, మండల ఆయా గ్రామ పంచాయతీల ఆవరణలలో స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా పరిషత్లతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్స్, వివిధ యూత్ ఆధ్వర్యాలలో జెండా ఆవిష్కరణ అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు గ్రామాలలో వీధుల గుండా ర్యాలీతో వెళ్లి గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జహీర్, ఆర్ఐ ప్రభాకర్, దౌలతాబాద్ మాజీ సర్పంచ్లు ఆది వేణుగోపాల్, బుడ్డా రమేష్ తో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జనవరి 26 దౌలతాబాద్ మండలంలోని అన్ని ప్రాథమికోన్నత హై స్కూల్ పాఠశాల విద్యార్థులందరూ ప్రభాత్ బైర్గా వెళ్ళి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నినాదాలు ఈరోజు కార్యక్రమాన్ని మనం ఎందుకు జరుపుకుంటానో ఆ వివరాలు కూడా తెలియజేస్తూ ప్రభాత్ వేరి బయలుదేరి గ్రామం లోపల ఆయా గ్రామాలలోని వీధుల లోపల ర్యాలీగా వెళ్ళి ప్రజల్ని చైతన్యపరచడం జరిగింది. అలాగే గణతంత్ర దినోత్సవం అంటే మనకు స్వాతంత్రం కోసం విదేశీయుల్ని తరిమి 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి విదేశీయుల్ని తరిమి మన భారతదేశానికి ఎందరో మహానుభావులు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. ఆ స్వాతంత్రం మనకు 1947 ఆగస్టు 15 అయితే మన భారతదేశానికి మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలనేది రాజ్యాంగం ద్వారా మనకు జనవరి 26 నాడు జరుపుకుంటున్నాం. ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ రాజ్యాంగం మనకేందంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిన సందర్భంగా ఆయా పాఠశాల లోపల సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశభక్తి గీతాలు, అలాగే వ్యాసరచనల పోటీల్లో విజేతలైనటువంటి విద్యార్థులకు, అలాగే ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పోటీల లోపల విద్యార్థులందరికీ బహుమతులుగా ప్రారంభం చేయడం జరుగుతుంది. తర్వాత ఆ స్వీట్ల పంపిణీతో ఈ కార్యక్రమం మండలం లోపల మనము విజయవంతం చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.